2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్న తర్వాత కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా చట్టాలను ఉపయోగించుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, బిజినెస్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఎక్స్పెన్సెస్ భారీగా పెరిగిపోయి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే సరే ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనుకొని వాళ్ళు లోన్ తీసుకుని మరీ పెడతారు. బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకొని కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ బిజినెస్లో లాభ నష్టాలు బేరీ చేసుకుని ఉన్నప్పుడు అరే నష్టమే నాకు ఎక్కువ ఉంది కదా, ఇంకా బ్యాంక్ లోన్ కూడా కట్టే పరిస్థితిలో లేను, బ్యాంక్ వాళ్ళు కూడా ఇంటి మీద పడుతున్నారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకుని అంటే కొంత అగమ్య గోచరంగా ఉంటుంది. ఇప్పుడు స్టిల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అనమాట. వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో మీకు అడగటం జరుగుతుంది. ఎందుకు అనంటే అసలు కక్కలేక మింగలేక ఉండేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఫేస్ కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు చట్టాల పరంగా చూసుకుంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఎలా? ట్రూ అండి నాగరాజ్ గారు. బిజినెస్ లోన్ తీసుకొని తను చేస్తున్న ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని ఇంప్రూవేషన్ చేసుకున్న ఆలోచనతో కొంతమంది అంటే బిజినెస్ ఎక్స్పెన్షన్ అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. అంటే బిజినెస్ ఎక్స్పెన్షన్ కావచ్చు, లేకపోతే కొత్తగా బిజినెస్ చేసే ఉద్దేశంతో కూడా బ్యాంక్స్ కొత్త వాళ్ళకి కూడా లోన్స్ ఇచ్చే అవకాశం కూడా కొంత ఉంటుంది. ఇక్కడ బ్యాంక్స్ లోన్ ఇచ్చే సందర్భాల్లో రెండు రకాలుగా ఉంటుంది నాగరాజ్ గారు. ఒకటి సెక్యూర్డ్ లోన్, అంటే ఏదో ఒక ప్రాపర్టీని తనఖా పెట్టుకొని దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దానికి ఎగ్నిస్ట్ ద ప్రాపర్టీ మీద కొంత లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది బిజినెస్లో కావచ్చు. కొన్ని చోట్ల అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే కేవలం అతనికి ఉన్నటువంటి ప్రొఫైల్ బాగుంది, అతని సిబిల్ స్కోర్ బాగుంది, అతనికి ఉన్నటువంటి ఏదైతే ఫినాన్షియల్ డిసిప్లిన్ బాగుంది అని చెప్పి యాక్టివిటీతో కూడా కొన్ని సందర్భాల్లో ఒక సమ్ ఎక్స్టెంట్ ఒక లోన్ ఇస్తారు. అటువంటి సందర్భాల్లో రెండు రకాలుగా ఉన్న లోన్లో ఫస్ట్ మీరు ఆలోచించుకున్నది మీరు సెక్యూర్డ్ లోన్ తీసుకున్నారా లేదా అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్నారని ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను రెండు విషయాలకు కూడా నేను చెప్తాను. సెక్యూర్డ్ లోన్ వాళ్ళైతే లీగల్గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్న వాళ్ళైతే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి సెక్యూర్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు అనుకోండి, అంటే ప్రాపర్టీ ఏదైనా తనఖా పెట్టి ఎగ్నిస్ట్ ద ప్రాపర్టీ తనఖా మీద ప్రాపర్టీ మీద లోన్ ఇచ్చారనుకోండి. ఈరోజు బిజినెస్ చేస్తున్నారు, ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఈఎంఐ కడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎక్స్టెంట్ ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. 10 లక్షల రూపాయలు మంత్లీ ఈఎంఐ వచ్చేసరికల్లా పర్ ల్యాక్ వచ్చేసరికి అట్లీస్ట్ నాకున్నటువంటి అంచనా మేరకు 900 రూపీస్ నుంచి 1500 రూపీస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మ్యాక్సిమం 18% మనం ఒక లోన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా అప్రాక్సిమేట్లీ 2500 రూపీస్ పర్ ల్యాక్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో 10 lakh రూపీస్ అంటే 30,000 to 40,000 రూపీస్ ఈఎంఐ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఎవ్రీ మంత్ కూడా, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి. ఇటువంటి సందర్భాల్లో కంటిన్యూగా 3 months కానీ పే చేయకపోతే ఎన్పిఏ అయిపోతాడు, డిఫాల్ట్ అయిపోతాడు, సిబిల్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఒకవేళ సెక్యూరిటీ లోన్ తీసుకొని సెక్యూర్డ్ లోన్ మీద కానీ ఇతను ఈఎంఐ పే చేయకపోతుంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు పేమెంట్ చేయలేకపోతున్నారనే విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి పే చేయలేని పరిస్థితి ఉన్నాం అనుకోండి. బిఫోర్ మీరు ఏం చేయాలంటే ఒక లీగల్ కన్సల్టెంట్ ప్రయత్నించండి, మాట్లాడండి. లేదా మీకు కాస్త అవగాహన ఉన్నట్లయితే మీరైనా ఒక డ్రాఫ్ట్ చేయండి. డ్రాఫ్ట్ చేసి బ్యాంక్ మేనేజర్ని పర్సనల్గా వెళ్ళి కలవండి. ఫస్ట్ కలిసి నేను ఈ పేమెంట్ నెక్స్ట్ కమింగ్ 5 months 6 months నేను పేమెంట్ చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాను? బికాస్ ఆఫ్ నా బిజినెస్ ఉన్నటువంటి అన్సర్టనిటీ వల్ల. అంటే బిజినెస్లో లాస్ అవుతుంది, లేకపోతే కొత్త ఆర్డర్స్ రావట్లేదు, నేను అంటే ప్రొడక్ట్ సెల్లింగ్ ఏదైనా కావచ్చు, కొత్త ఆర్డర్స్ రాకపోవడం వల్ల నేను ఇన్ టైంలో పేమెంట్ చేసే పరిస్థితి, ఐఎమ్ అనేబుల్ టు పే దిస్ అమౌంట్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ స్టిపులేషన్ పీరియడ్లో మీరు అనుకున్నటువంటి ఆ టైంలో చేయలేకపోతున్నాను కాబట్టి నాకు కొంత మ్యారటోరియం ఇవ్వండి, లేదా ఈఎంఐ ఏదైతే ఉందో ఆ ఈఎంఐకి రీషెడ్యూల్ చేయండి అని చెప్తూ ఒక రిక్విజిషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పర్సనల్గా. అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న సమస్య ఏంటంటే, నా దగ్గరకు వస్తున్న క్లయింట్స్ కూడా చాలామంది చెప్తారు, సార్ మేము పంపిస్తున్నాం కానీ బ్యాంక్ మేనేజర్ స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నాడు సార్, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, బ్యాంక్ మీద అసలు అలాంటి రీషెడ్యూల్ యాక్టివిటీ మా దగ్గర లేదు, మ్యారిటోరియం చేసే అవకాశం కూడా లేదు, నోన ఖచ్చితంగా కట్టాల్సిందే, మీరు తిన్నా తినకపోయినా లేకపోతే మీరు ఇమీడియట్గా మీ ప్రాపర్టీని మీ ఆక్షన్లో పంపిస్తారు, 3 months తర్వాత ప్రాపర్టీని ఆక్షన్ చేస్తారు, ఆక్షన్లో వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి దీనికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారని చెప్పి ఆ రకంగా ఫోర్స్ చేస్తున్నాడు బ్యాంక్ మేనేజరు అని చెప్పి కూడా చాలామంది క్లయింట్స్ మనకు వస్తూ చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే బ్యాంక్ మేనేజర్కి కొంత ఫోర్స్ ఉంటుంది. అంటే తనకున్న జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ పైనుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ఆయనకి తెలియకపోవచ్చు, తెలియచ్చు తెలియకపోవచ్చు,
తీసుకోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా తను ఏదైతే లోన్ ఇస్తుందో, లోన్ తీసుకున్నటువంటి ఎవరైతే బారోవర్ ఉన్నాడో ఆ లోన్ రీపేమెంట్ చేయకపోతే ఆ రీపేమెంట్ షెడ్యూల్ చేసిన రైట్ బ్యాంక్ మేనేజర్ మీద ఉందని చెప్పి ఆర్బీఐ స్ట్రిక్ట్గా క్లియర్గా గైడ్లైన్స్ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి యొక్క రైట్ గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే మీరేం చేయాలంటే ఇమీడియట్గా ఆ ఏదైతే మీరు రీషెడ్యూల్ చేయమని చెప్పి లేదా మారటోరియం చేయమని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసి ఒక లీగల్ డ్రాఫ్టింగ్ రాసి దాన్ని మీరు అట్లీస్ట్ మెయిల్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్లో పంపించండి. అక్నాలజ్మెంట్ మీకు వస్తుంది. ఫర్దర్గా మనం లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళేటప్పుడు, ఈవెన్ కోర్టులో మనం వెళ్ళేటప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేశారా చేయలేదంటే ఈ యొక్క ఎవిడెన్స్ కాపీ మనకి ఈ యొక్క ఎవిడెన్స్గా పనిచేస్తుంది, మన అక్నాలజ్మెంట్ కాపీ అనేది కూడా. దాని తర్వాత లీగల్ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయని మనం మరొక ప్రత్యేక వీడియో చేద్దాం. సో బిఫోర్ ఇంటిమేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. వితౌట్ ఇంటిమేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా డిఫాల్ట్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంటిమేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్. నెంబర్ 2 నేనేం చెప్పాను, అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పాను. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీరు ఏ ప్రాపర్టీ పెట్టుకోలేదు, జస్ట్ ఓన్లీ మీ ఫినాన్షియల్ డిసిప్లిన్ బేస్ చేసుకొని మీకు లోన్ ఇచ్చే సందర్భాల్లో ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు బ్యాంక్ మేనేజర్ని కానీ లేదా ఆ పైన ఉన్నటువంటి అధికారులను కానీ ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయడం అనేది దట్ ఇస్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇన్ఫార్మ్ చేయాలి, నేను నెక్స్ట్ కమింగ్ 5 months ఆర్ 6 months ఆర్ 8 months పేమెంట్ చేయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్రైసిస్, బిజినెస్ షెడ్యూల్స్ బాగాలేకపోవడం వల్ల నేను పేమెంట్ చేయలేకపోతానని చెప్పి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఆయన యాక్షన్ తీసుకోకపోతే రికవరీ ఏజెంట్స్ నుంచి వచ్చే మీకు థ్రెటన్ కాల్స్ వస్తుంటాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి. మీరు పేమెంట్ కట్టాల్సింది, మీరు తిన్నా తినకపోయినా, మీరు బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా, మీరు మీ ఫ్యామిలీతో లైఫ్ డీల్ చేస్తున్నా చేయకపోయినా మేము ఇచ్చిన అప్పుని కట్టాల్సిందే, లేకపోతే మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటాం అని చెప్పి కూడా కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. అది మనం స్పెషల్గా ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ బ్యాంకర్ మీకు ఎట్టి పరిస్థితుల్లో హరాస్మెంట్ చేస్తున్నా, లేకపోతే మీరు ఈఎంఐస్ డిఫాల్ట్ అవుతున్నా, మీరు ఇన్ఫార్మ్ చేసి దాని ఒక రీస్ట్రక్చర్ చేయమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. బ్యాంక్ మేనేజర్ నో అని చెప్పే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఒకవేళ అతను నో అని చెప్పంటే ఇమ్మీడియట్గా మనం ఆ బ్యాంక్ మీద, కన్సల్ట్ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనం చట్ట ప్రకారంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునే హక్కు కూడా మనకు ఉంటుంది. నాగరాజు గారు, ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుని బయటికి వచ్చి ఫ్యామిలీని కూడా వదులుకొని సరే కష్టపడుతున్నాం కదా, ఏదో రోజు మనకు ఆ రిజల్ట్ వస్తుంది కదా అనుకుని హోప్ తోటి చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆ హ్యాండిలింగ్ ఎక్కడో కొంచెం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు దీనికంటే దివాలా తీసుకునేటువంటి పరిస్థితి దాకా వచ్చేస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి కొంచెం ఒక్కొక్క రెమెడీ కోసం చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, అటువంటి సందర్భాల్లో మీరు పేమెంట్ చేస్తారు, చేసే రైట్ చేయాల్సిందే, తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ తాత్కాలికంగా కొంత రిలీఫ్ కావాలి. మీరు లోన్ తీసుకున్నారంటే ఎస్కేప్ అయిపోతా ఉండి దివాలా తీసేస్తామని కాకుండా పేమెంట్ చేస్తాను బట్ నాకు కొంత రిలీఫ్ కావాలి అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. న్యాయపరంగా కూడా మీ హక్కు అది. సో అటువంటి సందర్భాల్లో ఉంటే తప్పనిసరిగా కింద స్కూల్తో మనకి కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం మనకి లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. మీ సమస్య క్లియర్గా చెప్పండి. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకొని రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగరాజు గారు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయండి. ప్రతి కాల్ని అటెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి కాల్ని అటెండ్ చేయాలని మనకు ఉంటుంది. బట్ కొన్ని సందర్భాలు అన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతాం. అందుకని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ సమస్యకి లీగల్గా, న్యాయపరంగా మీకంటూ పరిష్కారం అయితే ఉంది. అది మీ యొక్క హక్కు. ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి నాగరాజు గారి విషయాన్ని. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సమస్య ఏదున్నా సరే చట్టాలు మీకు మాత్రం అందుబాటులో ఉన్నాయి, ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే చట్టాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మాకు ఒక రిలాక్సేషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.